వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఇండిగో విమానాలు ఒక్కసారిగా ఆగిపోవడం దేశవ్యాప్తంగా కలవరాన్ని సృష్టించింది. సాధారణంగా విమానాలు ఆగిపోవడం అనేది ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర పరిస్థితులప్పుడు మాత్రమే జరుగుతుంది. కానీ ఈసారి ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా ఇండిగో విమానాలు నిలిపివేయడం ప్రయాణికులకు నరకం చూపించింది. ఇండిగో విమానాలు అర్ధాంతరంగా ఆగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైంది. ఇది ప్రయాణికులకు, ఎయిర్లైన్ రంగానికి, ఇంకా ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన సమస్యగా మారింది. ఆ సమస్య నేపథ్యంలో ఇండిగో విమానాలు పలు రూట్లపై ఆపరేషన్స్ ను నిలిపివేశాయి. ప్రయాణికులు టికెట్స్ ను బుక్ చేసుకున్నప్పటికీ అవి రద్దీ కావడం, ఆలస్యం కావడం వల్ల విమానాశ్రయాలలో భారీగా క్యూలు ఏర్పడ్డాయి. ఇండిగో ఉద్యోగ నిరసన, యాజమాన్య పాలన, ఎయిర్లైన్ ఆర్థిక పరిమితులు, సాంకేతిక సమస్యలు వంటి అంశాలు ఈ సంక్షోభానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా ఎయిర్లైన్ సెక్టార్లలో ఇది అకస్మాత్తుగా ఆపరేషన్స్ నిలిపివేయడం కష్టం. ఎందుకంటే ఇది నేరుగా ప్రయాణికుల సౌకర్యాన్ని, బిజినెస్ అలాగే ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చేస్తుంది. ప్రభుత్వం, ఎయిర్లైన్ అధికారుల మధ్య సమన్వయాన్ని పెంచడం, సత్వరమే సమస్యను పరిష్కరించడం ముఖ్యం. ప్రయాణికులకు బీమా, టికెట్ రిఫండ్, మార్పిడి సౌకర్యాలు కల్పించడం ద్వారా సమస్యను కొంతమేర తేలికపరచవచ్చు. ఇందులో ప్రధాన విషయం ఏమిటంటే ఇలాంటి సంక్షోభాలు ఎయిర్లైన్ పరిశ్రమలో ఆర్థిక నిర్వహణాపరమైన లోపాలను వెలికితీయడం, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా పునర్నిర్మాణం అవసరమని సూచిస్తున్నాయి. అయితే ఇండిగో విమానాలు ఆగడం వెనుక భారీ కుట్ర ఉందన్న వార్తలు కలకలాన్ని రేపుతున్నాయి. ఇండిగో విమానాలు ఆగిపోవడానికి టర్కీ ప్రమేయం ఉన్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇండిగోకు టర్కీ ఎయిర్లైన్స్ తో విస్తృత కోడ్ షేర్ ఒప్పందం ఉంది. టర్కీ ఎయిర్లైన్ ను నేరుగా టర్కీ ప్రభుత్వం నియంత్రిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్, టర్కీ మధ్య సంబంధాలు బలంగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత టర్కీ పాకిస్తాన్ కు పబ్లిక్ గా మద్దతు తెలిపింది. భారతీయ కంపెనీలు టర్కీతో సంబంధాలను తగ్గించాయి. ఉదాహరణకు టర్కీ అధ్యక్షుడి కుమార్తెకు లాభం కలిగించే సెలిబీ ఎయిర్పోర్టు సర్వీసెస్ కాంట్రాక్ట్ ను భారత్ రద్దు చేసింది. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి ముందు టర్కీ విమానాలపై కఠిన తనిఖీలు చేయడం జరిగింది. ఈ ప్రమాదం తర్వాత ప్రజల దృష్టి ఎక్కువగా ఎయిర్ ఇండియా వైపు మళ్లింది. ఈ కుట్ర పలు విధాలుగా మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. పుతిన్ భారతదేశంలో ఉన్నప్పుడు పశ్చిమ దేశాలు కొత్త వ్యూహాలను చేపట్టాయి. అంతేకాకుండా ఈ వ్యవహారం వెనుక టర్కీ మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర దేశాలకు సంబంధం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2020లో ట్రంప్ భారత్లో పర్యటించినప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర నిరసనలు వ్యక్తపరిచారు. ఆ సమయంలో పశ్చిమ దేశాలు కూడా పుతిన్ భారత పర్యటనలో ఎదుర్కొన్న అసౌకర్య పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు దేశంలో పెళ్లిళ్లు, ఇతర వేడుకలు విస్తృతంగా జరుగుతున్నప్పటికీ ఆ మార్కెట్ను ప్రభావితం చేయడానికి కొందరు కుట్రలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒక కారణంగా ఇండిగో సంస్థలోని అంతర్గత బలహీనతలను చెప్పవచ్చు. పౌర విమానయాన శాఖ పైలట్ల విశ్రాంతి సమయాన్ని పెంచి 2024 జనవరిలో కొత్త నియమాలను విడుదల చేసింది. కానీ ఇండిగో సంస్థ వాటిని పాటించలేదు. సొంత పైలట్ అకాడమీ ఉన్నప్పటికీ సకాలంలో పైలట్లను నియమించలేదు. ఇండిగో సంస్థలో గంగువాల్ కుటుంబం తమ వాటాలను నిరంతరం విక్రయించడంలో నిమగ్నమయ్యారు. వాటిలో కొన్నింటిని పశ్చిమ దేశాలకు చెందిన బ్యాంకులు కొనుగోలు చేశాయి. ఈ పరిస్థితి వల్ల విమానాలను తాత్కాలికంగా నిలిపివేయవలసి వచ్చింది. ప్రభుత్వం పైలట్ల విశ్రాంతి సమయాన్ని మరియు రాత్రి కాలంలో ఆపరేషన్స్ నియమాలను మరింత కఠినంగా మార్చింది. దీనివల్ల రోజుకి 2300 విమానాలను నడిపే ఇండిగో కంపెనీపై భారీ ఒత్తిడి ఏర్పడింది. పైలట్లు విమానాలు నడపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కంపెనీ వాటిని నిలిపివేసిందని అనేక పైలట్లు విజిల్ బ్లోయర్లుగా బయటపెట్టారు. సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో కాల్ చేసినా, కాల్ ఎత్తినా ఛార్జీల మోత మోగేది. ఎప్పుడైతే కొత్త లైసెన్స్లు ఇచ్చారో సెకండ్కి పైసానే అన్నారు. ఆ తర్వాత అర పైసానే వసూలు చేశాయి. ఎప్పుడైనా సరే పోటీ ఉంటేనే రేట్లు తగ్గుతాయి, మరిన్ని నాణ్యమైన సేవలు అందుతాయి. మరి ఎయిర్లైన్స్ విషయంలో ఈ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అయ్యారు? మధ్యతరగతికి ఆదాయం పెరిగినా సరే ఇప్పటికీ విమానాన్ని నీలాకాశంలోనే చూస్తున్నాడు తప్ప ఎక్కేంత ధైర్యం చేయడం లేదు.
ఒకటి రెండు కాదు, వందల వేలు కాదు, ఏకంగా 3 లక్షల మంది ప్రయాణికులను చిందరవందర చేసింది ఇండిగో. ఇండిగో సంక్షోభంతో భారీగా రేట్లు పెంచేశాయి మిగతా విమానయాన సంస్థలు. దేశంలో పెద్ద మొత్తంలో ఇండిగో విమానాలు ఉండడంతో అవి రద్దవడం లేదంటే ఇబ్బందుల దృష్ట్యా చాలా మంది ప్రయాణికులు మిగతా విమానాలు బుక్ చేసుకుంటే 4-5 రెట్లు ఎక్కువ ధరకు టికెట్లు కొనవలసి వచ్చింది. ఏదేమైనా ఈసారి ఇండిగో సంక్షోభం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిదిగా మిగిలిపోతుంది.